అస్మద్ గురుభ్యో నమః. మనము సంఖ్యాబోధక పదాల గురించి విశేషము తెలుసుకుంటున్నాం కదా. వాటిలో భాగంగా 1 నుండి 9 వరకు తెలుసుకున్నాము. ఇప్పుడు 10వ అంకెకు ఉన్న ప్రాధాన్యతను తెలుసుకున్నాం. దశ అంటే 10, దశ దానములు, దశ అవతారములు అని చెప్పుకున్నాం కదా. దశ దానాలేవో తెలుసుకున్నాం. దశ అవతారాలు మనకు తెలుసు కదండి. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, బలరామ, కృష్ణ, రామ, కల్కి, బుద్ధ కదా. ఇక దశ దానములు: గోదానము, భూదానము, తిలదానము, హిరణ్యదానము, ఆజ్యదానము, వస్త్రదానము, ధాన్యదానము, గుడదానము, రజతదానము, లవణదానము. రజతదానం అంటే వెండిని దానంగా బహుకరించడము. రజత దానము అంటే వెండిని దానముగా ఇవ్వడము. గుడదానం అంటే బెల్లమును దానముగా ఇవ్వడము. ఇక లవణ దానం అంటే ఉప్పును దానముగా ఇవ్వడము. ఇక ఆజ్యదానం అంటే నెయ్యిని దానముగా ఇవ్వడము. హిరణ్య దానం అంటే బంగారాన్ని దానముగా ఇవ్వడము. తిలదానం అంటే నువ్వులను దానము చేయడము. ఇక గోదానం అంటే ఆవును దానము చేయడం. అంటే ఎటువంటి ప్రతిఫలాపేక్షము లేకుండా ఇచ్చేదాన్ని దానము అంటారు. తిరిగి తీసుకునేది కాదు. ఎటువంటి స్వార్థ చింతన లేకుండా మనకు పెద్దవాళ్ళు నిర్దేశించినవి ఈ దశదానాలు. ఎందుకంటే మనము భూమి మీద ఉన్నంత వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మన జీవిత గమనాన్ని చక్కగా నిర్వర్తించుకోవడానికి మరి ఒకరికి ఉపయోగపడుతుందనే మనము చేసే దానము మరి ఒకరికి ఉపయోగకరంగా ఉంటుందనే సదుద్దేశంతో ఈ దానాలనంతా కూడా ఇవ్వమని శాస్త్రాలలో వివరించడం జరిగింది. ఈ దానాలు చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది, మీ వంశము అభివృద్ధి చెందుతుంది, మీ పెద్దలంతా తరిస్తారు, వాళ్ళు జీవించి ఉన్న కాలంలో చేయలేని పనులు మీరు చేయండి అని వారు వెళ్ళిన తర్వాత, వారి దేహం వదిలిపెట్టిన తర్వాత ఈ దానాలను చేయమని ఆదేశిస్తూ ఉంటారు పురోహితులు. అది ఈ దశదానాలకున్న ప్రాధాన్యత. ఇక దశ అవతారాలంటే భగవంతుడు ఆయా సందర్భాలలో ఆయా అవతారాలను తీసుకొని భూమి మీద వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసిన సందర్భాలు మనకు తెలుసు. ఇక మరి యొక్క సంచికలో షోడశ ఉపచారాలు, షోడశ మహారాజులు, అష్టాదశ పురాణాలు అనే 2 అంటే షోడశం అంటే 16 అంకెలు, 16వ సంఖ్యకున్న ప్రాముఖ్యత. అష్టాదశ పురాణాలు అంటే 18 అంకెకున్న విశేషతలను మరి యొక్క సంచికలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.